హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మెత్తని స్పాంజ్ లాంటి దోశలను అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ దోశలకి బియ్యం కానీ పప్పు కానీ ఏమీ అవసరం లేదు. అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయండి దోశలు అయితే. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలండి. దీన్నే బొంబాయి రవ్వ అని అంటాము. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ గోధుమ రవ్వ. ఇలా గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత దీనిలో 1 గ్లాసుడు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. వాటర్ని ఇలా మొత్తం నూకని కలిసే వరకు కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 15 నుండి 20 నిమిషాల పాటు కనుక పెట్టుకున్నామంటే మూత పెట్టి పక్కన చక్కగా మెత్తగా మనకి నానుతుంది. దోశలు కూడా చాలా స్పాంజ్ లాగా వస్తాయండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. లావుటుగా ఉంటాయి కదా అటుకుళ్ళు, ఆ అటుకుళ్ళండి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత దీనికి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అటుకుల్లో డస్ట్ ఉంటుంది కదా, చూసారు కదా. ఇలా వాష్ చేసిన తర్వాత దీనిలో 1/4 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే మనకి దోశలు అనేవి రుచిగా ఉంటాయి. కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇది కూడా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అటుకుళ్ళు తొందరగా నానిపోతాయండి 10 నిమిషాల లోపలే. ఇలా నానబెట్టుకున్న దానికి మనం ఇప్పుడు చూసారు కదా చక్కగా అయితే నూక చక్కగా నానిపోయిందండి. ఇక్కడ నేను 15 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకుందాము. ఈ అటుకుళ్ళు ఈ నూక మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారు కదా అటుకుళ్ళు కూడా చక్కగా నానిపోయాయండి. నేను వాటర్ అయితే కొంచెం పోసాను, ఎందుకంటే మనము మిక్సీలో రుబ్బేటప్పుడు పోసుకుంటాం కదా. ఇలా 2 కూడా వేసుకోవాలండి. మిక్సీలో నానబెట్టుకున్న నూకతో వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా నూకలో మనము వాటర్ పోసుకున్నాం కదా, వాటర్తో సహా మనము ఇలా వేసుకొని అటుకులను కూడా దీనిలో వేసి మెత్తగా అయితే రుబ్బుకోవాలండి. మనము దోశలకి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి పిండి అయితే. కాకపోతే ఇంకా మెత్తగా అయితే ఉండాలండి రుబ్బు. దీనిలో కొంచెం వాటర్ పోసుకొని రుబ్బుకోండి. ఈ దోశలు అయితే ఒకటి తిన్నారంటే ఇంకో ఒకటికి 4 తింటారండి, అంత బాగుంటాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. చూసారు కదా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం ఎప్పుడు ఇంట్లో రుబ్బుకుంటాం కదా దోశలది పిండి, ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలానే రుబ్బుకోవాలి. కాకపోతే మెత్తగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పోసుకోవాలి. ఇలా బౌల్లో పోసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునే దాంట్లో రుచికి తగినంత సాల్టు, కొంచెం 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోకండి, అంత మంచిది కాదు కదా ఆరోగ్యానికి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్కి ఇంకా తక్కువగానే వేసుకుంటున్నానండి. సాల్టు ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా ఒకసారి కలుపుకొని ఈ పిండిని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని నాననివ్వాలండి. చూసారు కదా పిండి ఎలా ఉందో. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకొని. ఎక్కడైతే నేను 10 నిమిషాలు పక్కన పెట్టానండి. చూసారు కదా చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనము దోశల పెనం పెట్టుకుందాము స్టవ్ మీద. దోశల పెనము పొగలు వచ్చినంత వరకు కాయలినట్టు ఉండాలండి. అలా కాలితే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని మొత్తం సర్దుకోకుండా ఒకే దగ్గర వేయాలి. ఇలా వేస్తే చక్కగా దోశలు వస్తాయండి. పైన కొంచెం ఇలా ప్రెస్ చేయాలి అంతేని, మొత్తం మనము అప్లై చేయకూడదు గరిటెతో. ఇప్పుడు మనకి చిన్న హోల్స్ లాగా వస్తాయండి, రంధ్రాల్లాగా. ఇలా వచ్చినట్లయితే మనకు తెలిసిపోతుంది దోశ ఎంత మెత్తగా వస్తుందో అన్నది. చూసారు కదా హోల్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేయకపోయినా వచ్చేస్తాయండి ఈ దోశలు, ఆయిల్తో పని లేదు. కాకపోతే నేను కొంచెం వేస్తున్నాను. చూసారు కదా హోల్స్ అయితే ఎలా వస్తున్నాయో. చాలా మెత్తగా వస్తాయండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి, దోశలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో. ఒక సైడ్ అయితే కాలిపోయింది. ఇప్పుడు రెండో వైపుకి తిరిగేసుకుందామండి. ఇలా
దోశలన్నీ కూడా ఇలానే చేసుకోవాలండి. ఈ దోశలకి చట్నీ మన వీడియోలో ఉంటుంది. ఒకసారి అయితే మన వీడియోలోకి వెళ్ళి చూడండి, ఎస్ఎన్కే కిచెన్లోకి. దోశలకి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ అన్నీ కూడా ఉన్నాయండి, అప్లోడ్ చేశాను. దోశలన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. చూశారు కదా, దోశ చక్కగా రెడీ అయిపోయింది. ఇంకో దోశ కూడా నేను అలానే వేసుకుంటున్నానండి. మీరైతే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అప్పటికప్పుడు ఇంట్లోన మనకి పప్పులు ఏమి ఉండవు కదండి, అలాంటప్పుడు ఇలా చేసుకొని పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. దోశలన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చక్కగా పల్లి చట్నీతో నేనైతే ఎలా సర్వ్ చేసుకున్నాను. ఎంత మెత్తగా ఉన్నాయి చూసారు కదండి. మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.